అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 12వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. కనిపెట్టుకుని వారికి కృప. 33వ కీర్తన 18 మరియు 19 వచనముల యందు ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను యెహోవా దృష్టి వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును నిల్చుచున్నది. ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్న ఏలియా కరువులో నుండి కాపాడబడెను. మొట్టమొదటిగా కాకులు వచ్చి పోషించెను. రెండవదిగా సరేపతు విధవరాల ద్వారా అద్భుతముగా పోషించబడెను. మూడవదిగా దేవదూత వచ్చి ఆహారమును పెట్టెను. దేవుని కృప ఎంత గొప్పది! పరిశుద్ధుడైన అగస్టీన్ అను సన్యాసిని గూర్చి వినియుందురు. ఆయన రక్షింపబడినప్పుడు మిగుల పరిశుద్ధత గల క్రైస్తవ సన్యాసిగా బలముతో మార్చబడెను. ఆయన ప్రతి ఒక్క దినమును ఉదయకాలమునందు లేచి ప్రభు యొక్క పాదముల యందు కనిపెట్టుకొని ఉండి కృపను దయచేయుము అని ప్రార్థించేవారు. చాలాసేపు ప్రార్థించి సాధారణముగా వీధుల్లో నడిచి వెళ్ళినను ఆయనను చూచున్నవారు తమ పాపముల కొరకు పశ్చాత్తాపడి ఆయన వద్ద విలపించి ఏడ్చుదురు. వీధులలో ఉన్నవారు కూడాను ఆయన్ని చూచిన వెంటనే రక్షింపబడుదురు. అంతటి కృప ఆయనపై ఉండెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, అందులో నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. 36 కీర్తన 7వ వచనం. ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండి పొందుకునేటువంటి కృప ఎంతటి అమూల్యమైనది! అర్హత లేని వారికి దేవుడు అనుగ్రహించుచున్న దయయే కృప. కృప కొరకు కనిపెట్టుకుని యుండు తరుణములు వ్యర్థమైన సమయములు కాదు. అప్పుడు ప్రభు తన ముఖదర్శనమును మీపై ప్రకాశింపజేసి మీ ఎడల కృపగలవాడై ఉండును. నోవాహునకు ప్రభు యొక్క కన్నుల యందు కృప లభించెను. లోతునకు ప్రభు యొక్క కన్నుల యందు కృప లభించెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు దేవుని యొక్క కన్నుల యందు కృప లభించెను అని చదువుచున్నాము. కారణము వారందరూ ప్రభు యొక్క సముఖమునందు కనిపెట్టుకుని ఉండి కృపలను పొందుకొనిరి. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. 103వ కీర్తన 11వ వచనం. ఉదయకాలమునందు ప్రభు యొక్క పాదముల యందు కనిపెట్టుకుని వారికి మన్నా వలె దైవ కృపను ఆయన వర్షింపజేయును. మనము నిర్మూలము కాకున్న వారమై ఉండుట యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22 మరియు 23 వచనములు. ఉదయకాలమునందే కనిపెట్టుకుని ఉండి మన్నాను సమకూర్చుకొనవలెను. లేకున్నట్లయితే ఎండ అధికమవుచున్నప్పుడు మన్నా కరిగిపోవును. అదే విధముగా ప్రభు యొక్క కృపను ఉదయకాలమునందే పొందుకొనక పోయినట్లయితే ఆ దినమంతయును మనసునందు నిరుత్సాహమును పరాజయమును ఆవరించును. దేవుని బిడ్డలారా, విజయవంతమైన జీవితము జీవించుటకు మీకు దైవ కృప కావలెను. పరిశుద్ధత కంటేను మీకు కృప కావలెను. ప్రభు యొక్క పాదముల యందు కనిపెట్టుకుని ఉండి కృపను పొందుకొనుడి. నేటి ధ్యానమునకై ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 16 మరియు 17 వచనము. నేటి వేద పట్టణము ఉదయము హోషేయ గ్రంథము 9, 10 మరియు 11 అధ్యాయములు. సాయంత్రము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.